తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇవాల్టి నుంచి ఆయా శాఖల మంత్రులు అధికారులతో సమావేశమవుతారు. ఇవాళ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ నెల 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్ఆర్పిఆర్, అలాగే పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. అలాగే ఈ నెల 22న R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖపై చర్చించనున్నారు. 26వ తేదీన నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖలపై సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 27వ తేదీన రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖ ప్రతిపాదనలపై సైతం చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలపై ఈ నెల 28వ తేదీ నుంచి జూలై 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనను క్షుణ్ణంగా సమీక్షించాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యత, ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. రేవంత్ సర్కార్ ప్రాధాన్య పథకాలకు పద్దు ప్రతిపాదనలో తగిన కేటాయింపులు చేయాలి అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. మధు, వాస్తవంగా గత ప్రభుత్వాలు చేసేటువంటి యొక్క బడ్జెట్ ప్రతిపాదనల విషయంలో ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆలోచనతోటి ప్రస్తుతం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కా ప్రణాళిక ప్రకారము ఈ యొక్క బడ్జెట్ విషయంలో పూర్తి కేటాయింపులు కేటాయించాలని, అంటే తను ఇచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి యొక్క హామీలను అమలు పరచాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పక్కా ప్రణాళిక ప్రకారం ఈ యొక్క అంటే వివిధ శాఖల నుండి వాటి యొక్క ప్రతిపాదనలు, అంటే ఏది ముఖ్యము, ఏది ప్రాధాన్యత ఇవ్వాలి, మన యొక్క ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో ఎటువంటి వాటిని అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ యొక్క విషయాలు పక్కా ప్రణాళికతోటి ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి కేటాయించుకొని రెవెన్యూ కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, పంచాయతీరాజు, మహిళా శిశు సంక్షేమం, ఇట్లా ఉన్నటువంటి అన్ని శాఖల యొక్క ప్రతిపాదనలు అన్నిటిని కూడా ముఖ్యమైనటువంటి యొక్క అధికారులతో చర్చించి వీటన్నిటిని కూడా క్రోడీకరించి 2024-25 ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.